వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యములోనికి వెళ్ళకముందు ఒక చిన్న మనవి గమనిక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అది మీకు తెలుసు, అయితే కేవలం మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. ఎక్కువగా ఇవ్వబడిన వారి నుంచి ఎక్కువగానే కోరబడబోతుంది. ఎక్కువగా ఇవ్వబడిన వారి నుంచి ఎక్కువగానే కోరబడుతుంది. వాక్యము ఎక్కువగా నేర్చుకుంటున్న మన నుంచి దేవుడు అదే స్థాయిలో ఎక్కువ ఆధ్యాత్మిక స్థితిని కూడా కోరుకుంటున్నాడు. బికాజ్ ద మోర్ వర్డ్ ఈస్ గివెన్ టు అస్, గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్సో వెరీ హై ఫ్రమ్ అస్. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. అయితే వాక్యమును ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత మంచిది. వాక్యము యొక్క ప్రమాణాలను బట్టే మన ఆధ్యాత్మిక ప్రమాణాలు ఆధారపడి ఉంటాయి. ఎంతగా వాక్యాన్ని మనం నేర్చుకుంటామో, నేర్చుకున్న వాక్యాన్ని ఎంతగా అన్వయించుకొని పాటిస్తూ ఉంటామో, దానిని బట్టి నా భక్తి జీవితము లేక మన ఆధ్యాత్మిక జీవితము ప్రమాణాలు కూడా ఉంటాయి. అంటే మన స్పిరిచువల్ స్టాండర్డ్స్ దేని మీద ఆధారపడి ఉన్నాయంటే మనము తెలుసుకున్న వాక్య సత్యం మీదే ఆధారపడి ఉంది. మనం తెలుసుకుంటుంది వాక్య సత్యము అయితే, మనము అన్వయించుతుంది వాక్య సత్యము అయితే తప్పనిసరిగా మన ఆధ్యాత్మిక ప్రమాణాలు ఉన్నతముగానే ఉంటాయి. మరొకసారి ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనము నేర్చుకుంటుంది వాక్య సత్యమైతే, మనము అన్వయించుకుంటుంది వాక్య సత్యమైతే మన ఆధ్యాత్మిక ప్రమాణాలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. మనము నేర్చుకునేది వాక్య సత్యము కాకపోతే, ఆ వాక్య సత్యము కాని దాన్ని మనము అన్వయిస్తూ అనుసరిస్తూ ఉంటే దాని ప్రకారమే మన ఆధ్యాత్మిక జీవితము కూడా ఉంటుంది. ఇలాగ చెప్తాను, మన భక్తి ఉన్నతంగా ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే మనకి వాక్య సత్యము తెలుసు, ఆ సత్యాన్ని మనము పాటిస్తున్నామని తెలుసు. మన భక్తి చాలా అరకొరగా ఉంది అంటే, మన భక్తి చౌకబారుగా ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే నాకు వాక్య సత్యము తెలియదు, తెలిసిన ఆ సత్యాన్ని నేను అన్వయించుకోవడం లేదు అని మనం తెలుసుకోవాలి. మ్యాథమెటికల్ ప్రిన్సిపుల్లో ఒక మాట చెప్తాను, సత్యము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గాడ్లీనెస్ అని చెప్పవచ్చు. వాక్య సత్యము ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు గాడ్లీనెస్ అంటాం. అంటే దేవుని వాక్య సత్యమును ఎంతగా ఎరిగి దానిని అన్వయించుకొని పాటిస్తూ ఉంటామో దాని ప్రమాణములోనే, దాని పరిమాణములోనే నా ఆధ్యాత్మిక లేక భక్తి జీవితము ఉంటుంది. మనము ఏ సంఘములో ఉన్నామో, ఎవరి ద్వారా వాక్యం వింటున్నామో సంబంధము లేదు. నాకు తెలిసిన వాక్య సత్యాన్ని నేను పాటిస్తూ ఉంటే దాని ప్రకారమే నా ఆధ్యాత్మిక జీవితము ఉంటుంది. నేను వాక్యాన్ని ఒక గొప్ప భక్తుని ద్వారా వింటూ ఉన్నా ఆ వాక్య సత్యాన్ని నేను అన్వయించుకోకపోతే ఆ భక్తుని సంఘములో నేను కూర్చున్నా చౌకబారు క్రైస్తవత్వాన్నే నేను కలిగి ఉంటాను. కొన్నిసార్లు క్రైస్తవులు ఫలానా ప్రసంగికుడు నాకు తెలుసు, ఫలానా ప్రసంగికుని బోధలు నాకు తెలుసు, చాలా అద్భుతంగా ఉంటాయి, ఆయన ప్రసంగాలు నేను అభిమానిస్తాను అని అభిమానించే వారు చాలామంది ఉంటారు. కానీ వారి ఆధ్యాత్మిక జీవితము చాలా చప్పగా ఉంటుంది. కారణము వాళ్ళకి సత్యము తెలుసు కానీ సత్యాన్ని వాళ్ళు పాటించడం లేదు. కాబట్టి తెలిసినా సత్యము ఉపయోగము లేకుండా ఉంటుంది. వారి జీవితాలు ఆధ్యాత్మికంగా సత్యము ఎరగని వారిలాగానే ఉంటుంది. అందుచేత సత్యము నాకు తెలుసు, ఆ ప్రసంగికుని బోధలు నాకు చాలా ఇష్టము అని చెప్పుకోవడం కన్నా ఆ బోధలు నా జీవితంలో అనుసరిస్తూ ఉంటే దానివల్ల నా భక్తి జీవితాన్ని ఇతరులకి నేను చూపించగలను. అందుచేత
ఈ మాటలు దయచేసి మనము జ్ఞాపకము చేసుకోవాలి. సంఘము సత్యము అనే అంశాన్ని నిన్న మనం ప్రారంభించాము. అదే అంశాన్ని ఈరోజు కొనసాగించి ముగించబోతున్నాం. ఈరోజు మరికొన్ని ఆధ్యాత్మిక తలంపుల్ని దేవుని వాక్యము నుంచే మనం తెలుసుకోవాలి. సంఘము సత్యవాక్యము, వాక్యము గురించి సత్యవాక్యము అని మనం చెప్తున్నాం. వాక్యానికి ముందు సత్య అనే పదాన్ని జోడించాం. వాక్యము ముందు సత్య అనే పదాన్ని జోడించవలసిన అవసరత ఈ 21వ శతాబ్దంలో వచ్చింది. ఇది కొంత బాధాకరమే. అసలు వాక్యం అంటేనే సత్యం, మళ్ళీ సత్యవాక్యం ఏంటి అని ఒక అనుమానం వస్తుంది. వాక్యం అంటేనే సత్యం, మళ్ళీ దీనికి సత్యం వాక్యము అని జత చేయవలసిన అవసరత ఈ 21వ శతాబ్దంలో వచ్చింది. దానికి కారణం ఏమిటంటే వాక్యము సత్యమే, కానీ సత్యము కాని దానిని కూడా బోధిస్తున్న, ప్రచారములో ఉన్న, వ్యాపించిన కాలములో మనము ఉన్నాము. అందుచేత వాక్యము అనే పదము ముందు సత్య అనే పదాన్ని జోడించవలసిన కొంచెం కష్టమైన పరిస్థితుల్లోనే మనము ఉంటున్నాం. ఎందుకంటే వాక్యం అంటేనే సత్యం, దానికి సత్య అనే పదాన్ని జత చేయవలసిన అవసరత ఏమీ లేదు. కానీ జత చేయవలసిన అవసరత ఈ 21వ శతాబ్దంలో వచ్చింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు వర్తమానానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని వర్తమానాన్ని మనము విందాము, ధ్యానం చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. మరొక పర్యాయము నీ సన్నిధికి మమ్మల్ని తీసుకుని వచ్చారు, మీకు స్తోత్రాలు. ఆసక్తితో నీ బిడ్డలు క్రమము తప్పకుండా వస్తూ ఉన్నారు, చాలా శ్రేష్టం. అక్కడతో ఆగిపోకుండా వింటున్న వాక్యాన్ని వ్యక్తిగత జీవితాల్లో ఆలస్యము చేయకుండా వెంటనే అనుసరించడానికి మీ కృపని, మీ ఆత్మ సహాయాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని ఈ రాత్రికాల సమయంలో కూడా సత్యవాక్యము సంఘము అనే అంశములో మీ ఆత్మ ద్వారా మేము తెలుసుకునే కృపని మాకు అనుగ్రహించమని, నీ ఆత్మ స్వాధీనములోనే నన్ను మమ్మల్ని ఉంచుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం, సంఘము పెండ్లి కుమార్తె, యేసుక్రీస్తు ప్రభువు పెండ్లి కుమారుడు. సంఘము ద్రాక్ష తీగె, యేసుక్రీస్తు ప్రభు ద్రాక్షవల్లి. సంఘము గొర్రెల మంద, యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెల కాపరి. సంఘము దేవుని రాజ్య నివాసులు, యేసుక్రీస్తు ప్రభువారు రాజు. సంఘము ఒక ఆధ్యాత్మిక కుటుంబము, యేసుక్రీస్తు ప్రభువారు కుటుంబానికి తండ్రి. సంఘము ఒక సైన్యము, యేసుక్రీస్తు ప్రభువారు సైన్యాధికారి. సంఘము దేవాలయము లాంటిది, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. సంఘము శరీరము, యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సుగా ఉన్నారు అని మనం తెలుసుకున్నాం. సంఘము అనే మర్మాన్ని క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనకి దేవుడు బయలుపరిచాడు అని తెలుసుకున్నాం. ఇది క్రొత్త నిబంధన కాలములో ఉన్న మనకి గొప్ప భాగ్యము. దానియేలు లాంటి గొప్ప ప్రవక్త కూడాను సంఘము గురించైన మర్మము ఆయనకి కూడా తెలియని పరిస్థితుల్లోనే ఉంది. యేసు పుట్టుక గురించి ఆయనకు తెలుసు, యేసు పునరుద్ధానం గురించి ఆయనకు తెలుసు, యేసు 1000 ఏండ్ల పరిపాలన గురించి ఆయనకు తెలుసు, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రాబోయే తీర్పులన్నిటి గురించి తెలుసు. తన గ్రంథములో 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. అయితే ఆయన యొక్క పునరుద్ధానము తర్వాత 1000 ఏండ్ల పరిపాలనకు మధ్యలో ఉన్న సంఘ కాలము గురించి మాత్రము దానియేలు కూడా తెలియనట్టుగానే అది మర్మముగానే దేవుడు ఉంచాడు. ఆ 9వ అధ్యాయం 24, 25 వచనాల్లో అది మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. సంఘం అనే ఈ సత్యములో మనం ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 3.5 సంవత్సరాలు తన భౌతిక శరీరముతో తన పరిచర్యను ప్రారంభించి కొనసాగించి ముగించాడు. ఇప్పుడు ఆయన ఆధ్యాత్మిక శరీరమైన
ఈ సంఘమే ఆయన పరిచర్యని కొనసాగించాలి. సంఘానికి విజన్ యేసుక్రీస్తు ప్రభు విజనే. సంఘానికి మిషన్ యేసుక్రీస్తు ప్రభు మిషనే. సంఘానికి మిషను యేసుక్రీస్తు ప్రభువుది కాకుండా ఇంకొకటి లేదు. ఇంకొకటి ఉంటే అది యేసు సంఘం అవ్వదు, అది ఎవరో సంఘం అవుతుంది. ఇంకొక మాటని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు భౌతికంగా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన కాళ్లతో నడిచారు, చేతులతో పరిచర్య చేశారు, నోటితో మాటలు మాట్లాడారు, వాక్యబోధన చేశారు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆధ్యాత్మిక శరీరమైన సంఘమే ఆ యేసుక్రీస్తు ప్రభువారికి కాళ్ళుగా ఉంటుంది. ఈ సంఘమే యేసుక్రీస్తు ప్రభువారికి చేతులుగా ఉంటుంది. ఈ సంఘమే యేసుక్రీస్తు ప్రభువారికి నోటి బోరగా ఉంటుంది. ఈ సంఘమే యేసుక్రీస్తు వారి తరపున పనిచేస్తూ ఉంటుంది. ఈ సంఘము ఆయన శరీరము, ఈ శరీరానికి శిరస్సు ఆయనే. శిరస్సుగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కాబట్టి ఈ సంఘము ఎవరి చెప్పు చేతుల్లో నడిపించబడాలి అంటే శిరస్సుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి చెప్పు చేతుల్లోనే నడిపించబడాలి. సంఘము వేరే, మందిరము వేరే. సంఘాన్ని కట్టేవాడు దేవుడు, మందిరాలు కట్టేవాళ్ళమి మనము. ఇది మందిరం, మనము సంఘం. మందిరాలు మనం కట్టుకుంటాం, సంఘాన్ని దేవుడు కడతాడు. సంఘాన్ని కడుతున్నామని కొన్నిసార్లు మనం పొరపాటు పడుతూ ఉంటాం. అయితే సంఘాన్ని కడుతున్నవాడు ఆయనే, మనము కడుతున్నది మందిరాలు మాత్రమే. స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు సంఘాన్ని, మందిరాలు కాదు. మందిరాలు మనుషులవి, సంఘాలు ప్రభువువి. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. ఈ సంఘం విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న ఆ సత్యాన్ని మనం గుర్తించాం. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంటే సంఘానికి సత్యానికి సంబంధాన్ని మనం చూసాం. సంఘము సత్యాన్ని బోధిస్తుంది, సంఘము సత్యాన్ని కాపాడుతుంది, సంఘము సత్యాన్ని వ్యాపింపచేస్తుంది. ద చర్చ్ ప్రీచెస్ ద ట్రూత్, ప్రిజర్వ్స్ ద ట్రూత్, ప్రాపగేట్స్ ద ట్రూత్. సంఘానికి దీనికి మించిన పని ఇంకొకటి ఏమీ లేదు. సంఘములో జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, సంఘములో జరిగే ఇంకా ఏ కార్యక్రమాలు కానీ అది సత్యాన్ని బోధించేటట్టుగా లేకపోతే, అది సత్యాన్ని భద్రము చేసే రీతిగా లేకపోతే, అది సత్యాన్ని వ్యాపింపచేసేటట్టుగా లేకపోతే అది సంఘానికి దేవుడు అప్పగించిన పని కాదు, ఇక్కడున్న మనుషులు సొంతంగా చేసుకుంటున్న పని. సంఘానికి ఉన్న పని ఒకే ఒకటి, అది సత్యాన్ని బోధిస్తుంది ప్రపంచానికి. సత్యాన్ని కాపాడే బాధ్యతలో సంఘం ఉంటుంది. సత్యాన్ని ప్రపంచంలో వ్యాపించే పనిలో సంఘం ఉంటుంది. దీనికి మించింది ఏదైనా సంఘానికి సంబంధించింది కాదు, అది వ్యక్తులకు సంబంధించింది, అది దేవునికి సంబంధించింది కాదు అని మనం గుర్తించాలి. అందుచేత సంఘము సత్యానికి మూలము అని అనుకుంటే, లేక సంఘానికి సత్యము ఎక్కడి నుంచి వచ్చిందంటే సత్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వచ్చింది. స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడే ఆ యేసుక్రీస్తు ప్రభువారు. ఆ స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘానికి ఆ దేవుడు సత్యాన్ని ఇచ్చాడు. ఆ సత్యాన్ని ఈ సంఘము స్తంభముగా ఉండాలి, ఆధారముగా ఉండాలి. ఏ సత్యమైతే ఈ సంఘానికి ఇవ్వబడిందో ఆ సత్యము సంఘము కాపాడుతూ ఉండాలి. ఆ సత్యాన్ని ఈ సంఘము కలిగి ఉండాలి. ఆ సత్యాన్ని ఈ సంఘము ఏదైనా చేయాలి. అందుచేత సత్యమునకు స్తంభమును ఆధారముగా సంఘము ఉండాలి. ఇంకొక దానికి ఆధారము, ఇంకొక దానికి స్తంభముగా సంఘము ఉండకూడదు. అయితే ఈ రోజుల్లో 21వ శతాబ్దంలో వచ్చిన తంట ఏమిటంటే, సంఘము సత్యానికి ఆధారముగా కాకుండా, సంఘము సత్యానికి స్తంభంగా కాకుండా డబ్బులకి స్తంభంగా ఉంటుందేమో, పేరు ప్రఖ్యాతులకి ఆధారంగా ఉంటుందేమో, సొంత సిద్ధాంతాలకి ఆధారంగా ఉంటుందేమో, పబ్బం గడుపుకోవడానికి ఆధారంగా ఉంటుందేమో, కొంత వెనకేసుకోవడానికి ఆధారంగా ఉంటుందేమో. అది ఆ సంఘము చేసే పని కాదు. ఆ సంఘము యేసుక్రీస్తు ప్రభువు వేసిన పునాది మీద, యేసుక్రీస్తు ప్రభువు కుడుతున్న సంఘం మీద, యేసుక్రీస్తు ప్రభువు కొనసాగిస్తున్న సంఘము, యేసుక్రీస్తు ప్రభువు ముగించే ఆ సంఘము సత్యముకు మాత్రమే స్తంభముగా ఉంటుంది, ఆధారముగా ఉంటుంది. డబ్బులకి కాదు, పేరు ప్రఖ్యాతులకి కాదు, పరపతికి కాదు, సొంత రాజ్యాన్ని స్థాపించుకోవడానికి కాదు, కొన్ని వెనకేసుకోవడానికి కాదు. సంఘము స్తంభము, ఆధారము.
అటువంటిది సంఘము కాదు. అటువంటి సంఘము యేసుక్రీస్తు ప్రభువు చేత కట్టబడుతుంది కాదు. ఇది మనుషులు కట్టుకుంటున్న మందిరాలే కానీ సంఘము కాదు. సంఘము అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే కట్టబడుతుంది. అయితే ఆ సంఘములో సత్యానికి విలువ లేకపోతే దానిని సంఘము అని అనకూడదు, దానిని మందిరము అనవచ్చు. అది సంఘము కానేరదు. ఈ విషయాన్ని మనం గుర్తిస్తే సంఘాలుగా చలామణి అయిపోతున్న ఎన్ని సంఘాలు ఈ రోజున ఎలిమినేట్ చేసి డస్ట్బిన్లో పడేయవలసి వస్తుందేమో. ఎందుకంటే సత్యమునకు స్తంభము ఆధారముగా ఉండడానికే సంఘాన్ని ఆయన స్థాపించుకున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయములో మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన అని అంటాము దాన్ని. తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఒక అద్భుతమైన సత్యాన్ని ఆయన తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయడి: పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. పరలోకములో జరిగేవి 3 ముఖ్యమైన సంఘటనలు ఉన్నవి. There are 3 things incessantly happening in the heaven. విరామము లేకుండా పరలోకములో 3 అద్భుతమైన కార్యాలు కొనసాగుతూ ఉన్నవి. పరలోకములో జరుగుతున్న 3 అద్భుతమైన కార్యాలని శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభు నేర్పిస్తున్నారు. ఈ సత్యాన్ని గుర్తిద్దాం. మొదటిది, పరలోకములో జరుగుతున్నది మొదటిది ఏమిటంటే నీ నామము పరిశుద్ధపరచబడుగాక, అనగా పరలోకములో దేవుణ్ణి మహిమపరిచే పని కొనసాగుతూనే ఉంది. రెండవది, పరలోకం ఏమిటంటే నీ రాజ్యం వచ్చునుగాక. రెండవది, పరలోకము దేవునికి సంబంధించిన రాజ్యము. మూడవది, పరలోకము నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, అనగా పరలోకములో దేవుని చిత్తము నెరవేరుతూ ఉంది. పరలోకము 3 విషయాల్ని మనకు తెలియజేస్తుంది. ఒకటి, పరలోకం దేవుణ్ణి మహిమపరిచే స్థలం. రెండవది, పరలోకం దేవునికి సంబంధించిన రాజ్యం. మూడవది, పరలోకం దేవుని చిత్తము నెరవేరే స్థలం. అందుచేత పరలోకములో దేవునికి మహిమ కొనసాగుతూనే ఉంది. పరలోకము దేవుని రాజ్య పరిపాలన సూత్రాలు మాత్రమే పనిచేస్తాయి. మూడవది, పరలోకములో దేవుని చిత్తమే నెరవేరుతుంది, ఇంక ఎవరి చిత్తమూ నెరవేరదు. మరి పరలోకములో జరుగుతున్న ఈ 3 కార్యాలు భూమి మీద జరగడానికి ఆయన ఒక వ్యవస్థని స్థాపించుకున్నాడు. ఆ వ్యవస్థ పేరే సంఘము. పరలోకములో దేవునిని మహిమపరిచే పని కొనసాగుతూనే ఉంటుంది. భూమి మీద పరలోకానికి ప్రతిబింబము, ద రిఫ్లెక్షన్ ఆఫ్ హెవెన్ ఈజ్ ద చర్చ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. ద రిఫ్లెక్షన్ ఆఫ్ హెవెన్ ఈజ్ ద చర్చ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. పరలోకానికి ప్రతిబింబము భూమి మీద ఉన్న సంఘము. అందుచేత పరలోకములో దేవునికి మహిమ కొనసాగుతూనే ఉంటుంది. భూమి మీద ఉన్న ప్రతిబింబంగా ఉన్న సంఘములో కూడా దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉండాలి. పరలోకము దేవుని రాజ్యము, భూమి మీద ఉన్న సంఘము దేవుని సంఘము, మనుషులకి సంబంధము లేనిది. పరలోకములో దేవుని చిత్తము నెరవేరుతూ ఉంటుంది. భూమి మీద దేవుని చిత్తము జరిగే స్థలము సంఘము మాత్రమే. It is only the church, the will of God, the plan of God, the wishes of God takes place, which is called as the church. ఈ అర్థాన్ని సంఘం గుర్తించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. పరలోకపు ప్రతిబింబము సంఘము. పరలోకములో ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆ ఆరాధన ఇక్కడ కొనసాగుతూ ఉండాలి. ఎవరిని ఆరాధిస్తారు? పరలోకములో దేవుణ్ణి ఆరాధిస్తారు. పరలోకములో యేసుక్రీస్తు ప్రభుని హెచ్చిస్తూ ఉంటుంది. భూమి మీద సంఘములో కూడా ఎవరిని హెచ్చించాలి? మనుషుల్ని, బోధకుల్ని కాదు, యేసుక్రీస్తు ప్రభుని హెచ్చిస్తూ ఉండాలి. పరలోకము దేవుని రాజ్యము. దేవుని రాజ్యానికి సంబంధించిన నీతి, నియమాలు, సూత్రాలు, రూల్స్, రెగ్యులేషన్స్ అక్కడ పాటిస్తూ ఉంటారు. సంఘము
పరలోకానికి ప్రతిబింబము కాబట్టి సంఘములో దేవుని నీతి, దేవుని రాజ్య సూత్రాలు, రూల్స్, రెగ్యులేషన్స్ నావి కాకూడదు, పరలోకానికి సంబంధించినవి కావాలి. అనగా వాక్యానికి సంబంధించిన రూల్సే సంఘములో ఉండాలి. నా సొంత రూల్స్ పెట్టుకోవడానికి ఈ సంఘం నా సొంతమేమీ కాదు, అది దేవునికి సంబంధించింది. మూడవది, పరలోకములో దేవుని చిత్తం నెరవేరుతూ ఉంటుంది. పరలోకములో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు 2 రకాలైన పరిస్థితులు ఉంటాయి. ఒకటి, కోట్ల కొలది దేవదూతల సమూహము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటారు. రెండవది, మనకన్నా ముందు పరలోకానికి చేరిన పరిశుద్ధులు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారు. పరలోకములో దేవుని చిత్తాన్ని జరిగించేవారే ఉంటారు, కానీ అక్కడ సొంత చిత్తాన్ని జరిగించేవాళ్ళు ఒక్కడూ ఉండడు. ఉంటే వాడు నరకంలోనే ఉండాలి. నరకములో కూడా వాడి సొంత చిత్తాన్ని పాటించడానికి వీల్లేదు. నరకములో కూడా దేవుని చిత్తమే పాటించబడుతుంది. సంఘములో కూడా ఎవరి చిత్తము పాటించబడాలి? దేవుని చిత్తమే జరగాలి. సంఘము దేవుని మహిమపరుస్తూ ఉండాలి. సంఘము దేవుని రాజ్య నియమాల్ని, సూత్రాల్ని పాటిస్తూ ఉండాలి. సంఘము దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండాలి. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో ఎప్పుడో మొదటిగానే చెప్పారు. అందుకనే పరలోకమందున్న నా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి మీదను నెరవేరునుగాక. భూమి మీదను నెరవేర్చేది ఎవరు అంటే సంఘము తప్ప భూమి మీద ఆ నెరవేర్పు ఎవరు ఎక్కడ చెయ్యలేరు. అందుచేత స్నేహితులారా, సంఘము దేవుని పరలోకం యొక్క ప్రతిబింబము. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనములో వాక్యము చెప్తుంది, మన పౌరసత్వము ఈ భూమి మీద లేదు, మన పౌరసత్వము పరలోకములో ఉంది. మన పౌరసత్వము పరలోకములో ఉందని చెప్పాడు దేవుడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో మొదటి 2 వచనాల్లో చూస్తే, మనము క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నాము, మనము చనిపోయాము కాబట్టి పైనున్న వాటిని వెదుకుట. క్రైస్తవత్వం అంటే ఏమిటంటే స్నేహితులారా, దయచేసి అర్థము చేసుకోండి. సత్యవాక్యానికి ఇది చాలా మూలమైంది. పరలోకానికి సంబంధించిన మనము భూమి మీద పరలోకానికి సంబంధించిన వ్యక్తులుగా జీవిస్తూ ఉంటాం. అర్థమైందా? పరలోకానికి సంబంధించిన మనము భూమి మీద పరలోకానికి సంబంధించిన వ్యక్తులుగానే బ్రతుకుతాము. మనము చెబుతాం, మేము పరలోక వాసులమే, మా పౌరసత్వం ఇక్కడ లేదు అంటాం. కానీ బ్రతుకుతున్న జీవితాన్ని చూస్తే ఇక్కడే మన పౌరసత్వం ఉన్నట్టుగా బ్రతుకుతాం. వాడు క్రైస్తవుడే కాదు, వాడు భూలోకానికి సంబంధించిన వాడు మాత్రమే. నా పౌరసత్వం పరలోకం అని చెప్పుకుంటే, నేను పైనున్న వాటినే వెదికే పరిస్థితి ఉంటే, నేను జీవిస్తున్నదే పరలోకం కొరకైతే, ఇక్కడ జీవిస్తున్న కాలమంతా కూడా పరలోకానికి సంబంధించిన వ్యక్తిగానే జీవిస్తాను. ఇంగ్లీషులో ఏమని ఉంటుందంటే లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ హెవెన్ అంటాం. అనగా పరలోకానికి సంబంధించిన వ్యక్తులుగా భూమి మీదే జీవిస్తాము. అమెరికా రాయబారి న్యూఢిల్లీలో ఉంటాడు. అతను భారతీయుడిగా బ్రతుకుతాడా, అమెరికా దేశస్థుడిగా బ్రతుకుతాడా? అమెరికా దేశస్థుడుగానే బ్రతుకుతాడు. అతడు అమెరికా దేశానికి ప్రతినిధి. ఏదో ఒక రోజున తిరిగి తన స్వదేశానికి వెళ్ళిపోతాడు. భారతదేశంలో ఉన్న 3-5 సంవత్సరాలైనా అమెరికా పౌరుడుగానే ఉంటాడు. ఇక్కడ చిల్లరి మల్లరగా భారతీయుల్లాగా ఎక్కడ పడితే అక్కడ చెత్తేసేసి, భారతీయుల్లాగా ఎక్కడ పడితే పునుగులు బజ్జీలు తినేసి అతడు అమెరికా దేశానికి అవమానము తీసుకున్నాడు. అతడు అమెరికా దేశానికి సంబంధించిన వాడు కాబట్టి భారతదేశంలో కొంతకాలం ఉన్న అమెరికా పౌరుడుగానే జీవిస్తాడు. అలాగే సంఘము, క్రైస్తవులమి, మన పౌరసత్వం పరలోకానికి సంబంధించినప్పుడు, మనం పైనున్న వాటినే వెదుగుతూ ఉన్నప్పుడు, పరలోకానికి సంబంధించిన మనము భూమి మీద కూడా పరలోకానికి సంబంధించిన వ్యక్తులుగానే జీవించాలి. ఇది చాలా ముఖ్యమైనది. ప్రియమైన స్నేహితులారా, సాధు సుందర్ సింగ్ ఒకరోజు ఒక స్వామీజీ గారితో సంభాషించారంట. సంభాషించి స్వామీజీ గారికి యేసుక్రీస్తు ప్రభు సువార్తని ఆయన బోధించారంట. స్వామీజీ ఆ మాటలేమీ నమ్మలేదంట, వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయి ఈ స్వామీజీ గారు
ఇంకొక హైందవ స్వామీజీతో ఈ విధంగా చెప్పాడంట. ఆయన ఎవరో సాధు అంట, పేరు సుందర్ సింగ్ అంట. ఆయన యేసుక్రీస్తు ప్రభు గురించి ఎన్నో సత్యాలు చెప్పారు. అయితే అవేమీ నాకు గిట్టలేదు. నా మతం నాకుంది, మీ మతం లేక మార్గం మీదే అని ఆయన మాటని, ఆయన బోధని నేను తృణీకరించాను. అయితే ఆయనలో ఒకటి చూశాను. ఏంటి అంటే, ఆయన ఈ లోకానికి సంబంధించిన వాడుగా నాకు కనిపించలేదు అన్నాడండి. When I saw him, he looked like he belongs to some other planet. నేను ఆయన చూసినప్పుడు ఈ లోకానికి సంబంధించిన వాడుగా నాకు కనిపించలేదు. ఏదో లోకానికి సంబంధించిన వాడుగా ఆయన ముఖములో నేను చూశాను. ఆయన బోధన నేను తిరస్కరించేనే కానీ ఆయన ముఖ వచ్చస్సు చూసినప్పుడు, ఆయన మాటలు, జీవిత విశేషాన్ని పరిశీలన చేసినప్పుడు ఆయన భూమికి సంబంధించిన వ్యక్తిగా లేడు, వేరొక లోకానికి సంబంధించిన వ్యక్తిగా నేను గుర్తించాను. దేర్ వాజ్ సంథింగ్ స్పెషల్ ఇన్ హిమ్ అని ఆ సాధు సుందర్ సింగ్ గారి గురించి ఒక అన్య భక్తుడు ఈ మాట చెప్పాడంట. మన గురించి ఈ లోకం అట్లా చెప్పగలదా? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నారు, వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు ప్రబోధకులు. అయితే వీళ్ళు భూమి మీద జీవిస్తున్నారు, కానీ వీళ్ళని చూస్తూ ఉంటే భూమికి సంబంధించిన వారుగా లేదు, వేరే లోకానికి సంబంధించిన వారుగా వీరి ఆలోచనలు ఉంటున్నాయి, వీరి నడవడిక ఉంటుంది, వీరి నిర్ణయాలు ఉంటున్నాయి. ఏంటో వీరు వేరే ప్రపంచానికి సంబంధించిన వారుగా నాకు కనిపిస్తున్నారని మన గురించి లోకము చెప్పగలదా? ఈ బోధలు వేస్ట్, ఈ మీటింగ్స్ వేస్ట్. అది ప్రజల్లో తీసుకుని రాకపోతే ఈ మాట విన్న తర్వాత నాకు గగుర్పాటు వచ్చింది, షాకు గురయ్యాను. అయ్యో, ఎంత నిజమది. నన్ను చూసిన వాళ్ళు, వీడు పరలోకానికి సంబంధించిన వ్యక్తిగా నన్ను చూసిన వాళ్ళు, పరలోకం అనే మాట వాళ్ళు అనకపోయినా మొత్తానికి ఈ లోకానికి సంబంధించిన వాడుగా ఈ వ్యక్తి కనిపించట్లేదు. వీడు చేసే చేష్టలు, వీరి వస్త్రధారణ, వీరి ఆలోచనలు, వీరి పద్ధతులు, వీరి వెళ్ళే స్థలాలు ఏదో ఈ లోకంలో జరిగినట్టుగా ఏమీ కనిపించడం లేదు. వేరే లోకానికి సంబంధించినట్టుగా ఇతగాడు, ఈమె చేస్తున్నారు అని మన గురించి ఇతరులు చెప్పగలిగితే మనము పరలోకానికి సంబంధించిన వారిని, భూమి మీద పరలోకానికి సంబంధించిన వారుగా జీవిస్తున్నామని అప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు. లేకపోతే మన పాటలు, మన ప్రసంగాలు, మన ఎంటర్టైన్మెంటు బూడిదలో పోసిన పన్నీరుతో సమానం. ఇది మనకే, లోకానికి సంబంధించింది కాదు. పరలోకములో 3 జరుగుతున్నాయి. ఆ 3 పరలోకానికి ప్రతిబింబమైన సంఘములో కూడా జరుగుతూ ఉంటుంది. పరలోకములో దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు, పరలోకములో యేసుక్రీస్తు ప్రభుని హెచ్చిస్తూ ఉంటారు, పరలోకములో పరిశుద్ధత ఉంటుంది. అందుచేత సంఘములో కూడా దేవుణ్ణి మహిమపరిచే కార్యక్రమం కొనసాగుతూనే ఉండాలి. పరలోకములో దేవునికి తప్పించి ఇంకొకరికి మహిమ అక్కడ రావడానికి వీలు లేదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం చూసినా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చూసినా, యోహాను సువార్త 4వ అధ్యాయం చూసినా అక్కడ ఎవరికి ఆరాధన, ఎవరికి మహిమ, ఎవరికి ఘనత అంటే ఆ సింహాసనాసీనుడైన ఆ దేవునికే అంతా సమర్పిస్తూ ఉంటారు. పరలోకములో దేవునికే ఆ ఘనత, దేవునికే మహిమ, దేవునికే ఆ మెజెస్టీ, దేవునికే ఆ మ్యాగ్నానిమస్, దేవునికే సమస్తము చెందుతూ ఉంటే పరలోకాన్ని ప్రతిబింబంగా ఉన్న ఈ సంఘములో కూడా సమస్తము ఏది జరిగినా, ఘనత జరిగినా, మహిమ వచ్చినా, మ్యాగ్నానిటీ వచ్చినా, మెజెస్టీ వచ్చినా ఎవరికి చెంది ఉండాలి? ఆ దేవునికే చెందాలి. ఒక మనిషికి చెందడానికి వీల్లేదు. రెండవది, పరలోకములో యేసుక్రీస్తు ప్రభువుని గణపరుస్తూ ఉంటారు. ఆ ప్రకటన గ్రంథంలోనే మీరు అర్థం చేసుకోవచ్చు. పరలోకములో యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే హెచ్చించబడతాడు. ఆ గొర్రెపిల్లగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే హెచ్చించబడతాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు పరలోకములో యూదా గోత్రపు సింహముగా కనిపిస్తాడు. అదే సమయంలో పక్కకు తిరిగి చూస్తే గొర్రెపిల్లగా కూడా కనిపిస్తారు. ఒకవైపు యూదా గోత్రపు సింహములాగా కనిపిస్తాడు, ఇంకొక వైపు గొర్రెపిల్లలా కనిపిస్తూ ఉంటాడు. ఆ గొర్రెపిల్లకి అక్కడ కోట్ల కొలది ప్రజలు కొత్త పాటలు పాడుతూ గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభుని పరలోకములో ఏం చేస్తూ ఉంటారు? హెచ్చిస్తూ ఉంటారు. పరలోకానికి ప్రతిబింబంగా ఉన్న సంఘములో కూడా హెచ్చించవలసబడింది యేసుక్రీస్తు ప్రభుని. యేసు హెచ్చించబడితే లోకము యేసును చూస్తుంది, అప్పుడు లోకము యేసుని తెలుసుకుంటుంది. ఈ సంఘములో ఒక మనిషిని హెచ్చిస్తే లోకం మనిషినే చూస్తుంది, లోకం మనిషి దగ్గరికి వస్తుంది, యేసు దగ్గరికి రాదు. ఈ రోజున ఎవరిని హెచ్చిస్తున్నారు ఈ క్రైస్తవులు? ఎవడో ఆ బోధకుణ్ణి, ఎవడో ఈ బోధకుణ్ణి.
వీళ్ళు హెచ్చిస్తున్నారు. అందుకని లోకం కూడా ఎవరు చూస్తుంది? హెచ్చించబడుతున్న వాడినే చూస్తుంది, కానీ యేసుని హెచ్చించడం లేదు. కాబట్టి యేసు ఎత్తబడాలి, అప్పుడే లోకం యేసుని చూస్తుంది. ఒక మనిషి ఎత్తబడితే, ఒక మనిషి హెచ్చించబడితే లోకం ఆ మనిషినే చూస్తుంది. హెచ్చించబడని లోకానికి, హెచ్చించబడని యేసు లోకం ఎప్పుడూ తెలుసుకోకుండా ఉంటుంది. మూడవది, పరలోకములో ఎటువంటి పరిస్థితి మనం చూస్తున్నామంటే పరిశుద్ధత ఏలుబడి చేస్తూ ఉంటుంది. ద హోలియెస్ట్ ప్లేస్ ఈజ్ ద హెవెన్. ఈ భూమికి పరలోకానికి తేడా ఏమిటంటే భూమి పాపముతో నిండి ఉంది, అందుకని భూమి శపించబడింది. పరలోకములో పాపము లేదు కాబట్టి, పరలోకములో పాపం ఉండదు కాబట్టి పరలోకము పరిశుద్ధమైన స్థలము. ఇప్పుడు ఈ సంఘము పరలోకానికి ప్రతిబింబముగా ఉంటుంది కాబట్టి సంఘములో కూడా ఏముండాలి? పరిశుద్ధత తాండవిస్తూ ఉండాలి. సంఘములో పాపానికి స్థానం లేదు, సంఘములో పాపానికి సదుపాయాలు ఉండకూడదు. సంఘము పాపాన్ని ఎక్స్పోజ్ చేయాలి. సంఘములో పాపి కంఫర్ట్గా ఉండడానికి వీల్లేదు. సంఘములో పాపి క్షమాపణ పొందే పరిస్థితిలో ఉండాలి. సంఘము పాపాన్ని టాలరేట్ చేయకూడదు. సంఘము పాపాన్ని ద్వేషించాలి, పాపాన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే సంఘము పరలోకానికి ప్రతిబింబము కాబట్టి పరలోకములో పరిశుద్ధ వాతావరణం ఉన్నట్టుగానే సంఘములో కూడా ఉండి తీరాలి. పరలోకములో తండ్రి అయిన దేవుడు మహిమపరచబడుతున్నాడు, నిత్యత్వము నుంచి నిత్యత్వము. పరలోకములో కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు హెచ్చించబడుతున్నాడు, నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు. పరలోకములో పరిశుద్ధమైన పరిస్థితులు ఉంటాయి, నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు. నాలుగవది ముఖ్యమైనది, పరలోకములో దేవుని మాటకే విలువ ఉంటుంది, ఇంకొకరి మాటకి అక్కడ విలువ లేదు. పరలోకములో దేవుని మాటకే విలువ ఉంటుంది. అక్కడ దేవదూతలు ఎవరైనా సరే దేవుడు చెబితేనే పనులు జరుగుతాయి. దేవుని ఆజ్ఞకు మాత్రమే, దేవుని మాటకు మాత్రమే పరలోకములో స్థానము, ఇంకొకరి మాటకు పరలోకములో స్థానమే లేదు. మరి పరలోకానికి ప్రతిబింబంగా ఉన్న ఈ సంఘము ఎవరి మాటకు మరి విలువ ఇవ్వాలంటే దేవుని మాటకే విలువ ఇవ్వాలి. ఎందుకంటే సంఘము పరలోకానికి ప్రతిబింబము లాంటిది. సత్యవాక్యము సంఘము, పరలోకం అర్థం చేసుకుంటే సంఘాన్ని మనం అర్థం చేసుకోగలం. పరలోకంలో జరుగుతున్న నాలుగవది, దేవుని మాటకు విలువ ఉంటుందనంటే సంఘములో జరగవలసింది కూడా దేవుని మాటకే విలువ. మనిషి ఆలోచనలకు కాదు, మనిషి తలంపులకు కాదు, మనిషి ప్రావీణ్యతకు కాదు, మనిషి టాలెంట్స్ కాదు, మనిషి స్కిల్స్ కాదు, మానవ ఐడియాస్ కాదు, మానవ థాట్స్ కాదు, దేవుని వాక్కుకే సంఘము విలువ ఇవ్వాలి. కారణం పరలోకములో దేవుని మాటకే విలువ స్థానము ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయము చూసినా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూసినా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనము చూసినా అక్కడ పరలోకం యొక్క పిక్చర్ని ఆ భక్తులు చూపిస్తూ ఉంటారు. యెహెజ్కేలు చూపిస్తాడు, యెషయా 6వ అధ్యాయంలో చూపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షత అయిన ఆ ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల్లో పద్మాసు ద్వీపంలోని యోహానుకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు అదే చూపిస్తూ ఉంటారు. ఏం చూపిస్తూ ఉంటారంటే యెహెజ్కేలు 1 కానీ, యెషయా 6 కానీ, ప్రకటన 4-5 కానీ ఒకటే చూస్తాం. ఏంటంటే దేవునిని ఎంతగా వివరిస్తున్నారో అనేది చూస్తాం. దేవునిని ఎంతగా వివరిస్తున్నారో చూస్తాం. దేవుని గురించి మనం తెలుసుకోవడానికి ఒకే ఒక అవకాశం ఈ ప్రపంచంలో. దేని ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటామంటే ఆ దేవుడు పలికిన మాట ద్వారా మాత్రమే దేవుణ్ణి తెలుసుకుంటాం. వీ కెన్ నో గాడ్ ఓన్లీ బై ద రివీల్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు తన్ను తాను కనపరుచుకున్న, దేవుడు తను తాను ఇచ్చుకున్న వాక్యము ద్వారానే దేవుణ్ణి నేను తెలుసుకోగలము. అందుచేత వాక్యము ఎందుకు సత్యమైందంటే ఈ వాక్యమే నాకు దేవుణ్ణి చూపిస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ రిఫ్లెక్ట్స్ హూ గాడ్ ఈజ్, హౌ గాడ్ ఈజ్ అనేది తెలియజేస్తుంది. దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని నాకు ఈ భూప్రపంచంలో తెలియజేసేది ఒకటే ఒకటి. ఏంటి అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథము అనగా దేవుని మాట. దేవుని మాట తప్పించి దేవుణ్ణి నాకు చూపించేది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. గాడ్స్ సెల్ఫ్ డిస్క్లోజర్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అంటాం. దేవుని వాక్యం ఏమిటంటే దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నదే దేవుని వాక్యము. వాక్కుగా ఉన్న దేవుడు ఆదిలో
తర్వాత శరీరధారిగా మన మధ్య నివాసము చేశాడు. అందుకని వాక్యము అనగానే మనకు ఎవరు జ్ఞాపకం రావాలంటే, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. దేనిలో ప్రత్యక్షపరచుకున్నాడు అంటే వాక్యము ద్వారా తను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఈ రోజున దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎక్కడికి మనం వెళ్ళాలి? వాక్యము దగ్గరికి వెళ్ళాలి. We must come to the word of God if you want to know God. ఈ ప్రపంచానికి దేవుణ్ణి చూపించాలంటే వాక్యము ద్వారానే చూపించాలి. ఉపనిషత్తుల్లో దేవుడు లేడు, బైబిల్లో దేవుడు ఉపనిషత్తుల్లో లేడు, బైబిల్లో దేవుడు పురాణాల్లో లేడు, బైబిల్లో దేవుడు ఏదో వేదాల్లో లేడు. వేదాల్లో యేసు అంటున్నాడు, పచ్చి అబద్ధం ఇది. వేదాల్లోనే దేవుడు ఉంటే దేవుడు వేదాల్లో కూడా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడా అని అనుకోవాలి. వేదాల్లో కూడా దేవుడు ఉంటే ఇప్పుడు బైబిలు వేదము సమానమై ఉండాలి. బైబిల్ పట్టించుకోవాల్సిన పని లేదు, వేదాలు కూడా చదవచ్చు. ఇది క్రైస్తవుల పిచ్చి. బైబిల్ వదిలేసి వేదాల్లో ఉన్న యేసు అంటున్నాడు. ఎవడు చూశాడు వేదాలు? వేదాలు యేసుక్రీస్తు ప్రభువు కన్నా ముందు ఉంటే, వేదాలు యేసుక్రీస్తు ప్రభువు కన్నా ముందు ఉన్నాయి. మరి యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచంలో శరీరధారిగా పుట్టినప్పుడు ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా నా గురించి వేదాల్లో రాసున్నాయని ఆయన చెప్పాడా? ఆయన చెప్పనప్పుడు మనం ఎందుకు చెప్పాలి? ఆయనకన్నా తెలివైన వాడినా నేను? చాలామంది ప్రసంగికులు యేసుక్రీస్తు ప్రభు కన్నా తెలివైన వాళ్ళుగా చాలామంది అవ్వడానికి పనిచేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు తత్వవేత్త, వాక్య జ్ఞానము కలిగిన వాడు, దేవుడి నుంచి ఎన్నో ప్రత్యక్షతలు పొందినవాడు. ఆయన తను రాసిన పత్రికల్లో ఎక్కడా కూడా 13 లేక 14 పత్రికలు రాశాడు. ఎక్కడా కూడా వేదాల్లో యేసుక్రీస్తు ప్రభు గురించి ఉందని ఎక్కడా ఎత్తి చూపించలేదు. లేఖనములు ఎత్తి చూపించాడు. అనగా ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు ప్రభు గురించి ఏదైతే ఉందో ధర్మశాస్త్రాన్ని చూపించి యేసుని మెస్సయ్యగా చూపించాడు. కానీ వేదాల్లో ఉన్నాడు, ఉపనిషత్తుల్లో ఉన్నాడు, పురాణాల్లో ఉన్నాడు, కన్ఫ్యూషియస్ రాసిన దాంట్లో ఉన్నాడు, కమ్యూనిజంలో ఉన్నాడంటే ఇప్పుడు బైబిల్ని వాటిని సమానం చేసిన దాంతో సమానం. పిచ్చి బోధకులు, ఇది అబద్ధ బోధకులు చేసే పని. దేవుణ్ణి లోకానికి చూపించాలంటే ఒకే ఒక పుస్తకం, దాన్ని బైబిల్ గ్రంథం అంట. బైబిల్ గ్రంథము తప్పించి ఇంకొక దాంట్లో నుంచి దేవుణ్ణి మనము తెలుసుకోలేము. ఇఫ్ సంబడి ట్రైస్ టు షో జీసస్ అవే ఫ్రమ్ ద బైబిల్, హీ ఈజ్ ఎ ఫాల్స్ టీచర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఎవడైనా సరే దీన్ని ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను. వేదాల్లో యేసు గురించి చెప్పవలసిన పని లేదు. యేసు గురించి చెప్పాలి అంటే, దేవుని గురించి చెప్పాలంటే బైబిల్ మాత్రమే ఆధారం. ఇంకొక దగ్గరికి వెళ్తే బైబిల్ని, ఆ పుస్తకాన్ని ఏం చేస్తున్నాం మనము? సమానం చేస్తున్నాం. బైబిల్తో ఏ పుస్తకాన్ని సమానం చేయగలం స్నేహితులారా? ఈజ్ ఇట్ నాట్ ద ఫూలిష్నెస్ ఆఫ్ క్రిస్టియానిటీ? ఈజ్ ఇట్ నాట్ ద ఫూలిష్నెస్ ఆఫ్ ది ప్రీచర్స్ ఈక్వేటింగ్ ద హోలీ స్క్రిప్చర్స్ విత్ సమ్ అదర్ ఎపిక్స్ ఆఫ్ ది హిందూయిజం? టెరిబుల్ థింగ్. ఇట్ ఈస్ ఎ సిన్. ఇది బ్లాస్ఫమీ, దేవదూషణతో సమానం. దయచేసి దేవుణ్ణి ప్రపంచానికి చూపించడానికి బైబిల్ మినహాయించి ఇంకో పుస్తకాల్లోనికి వెళ్ళొద్దు. మీకు మనవి చేస్తున్నాను, బ్రతిమలాడుతున్నాను. నా యొక్క పరిచర్య కాలంలో బైబిల్కి తప్పించి ఇంకొకటి నేను మాట్లాడను, అవసరం లేదు. సైన్స్ నుంచి దేవుణ్ణి ప్రూవ్ చేయవలసిన పని లేదు, బైబిల్ నుంచే దేవుణ్ణి చూపించాలి. ఆర్కియాలజీ నుంచి దేవుణ్ణి ప్రూవ్ చేయవలసిన పని లేదు, బైబిల్ నుంచే దేవుణ్ణి ప్రూవ్ చేయాలి. బైబిల్ నుంచే దేవుణ్ణి చూపిస్తాను. ఏదో టెక్నాలజీ నుంచి దేవుణ్ణి ప్రూవ్ చేయవలసిన పని లేదు, బైబిల్ నుంచే దేవుణ్ణి చూపిస్తాం. ఎందుకంటే బైబిల్ ఏమన్నారంటే, దేవుని వాక్యం, గాడ్స్ సెల్ఫ్ డిస్క్లోజర్ ఈజ్ ద హోలీ స్క్రిప్చర్స్. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నది బైబిల్ గ్రంథంలోనే. ఇంకొక పుస్తకం ఈ ప్రపంచంలో ఏమీ లేదు. అది ఏదైనా సరే మానవ తలకాయని సంతోషపెట్టడానికే కానీ దానివల్ల ఆత్మరక్షణ రాదు. ఏదో కొంత మర్మాలు చెప్తున్నారని ప్రజలకు ఆకర్షించడానికి కానీ దానివల్ల ఒక పాపికి కూడా ఎటువంటి విమోచన రాదు. అందుచేత వాక్యము సత్యము అంటే స్నేహితులారా, దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నది వాక్యములోనే. కాబట్టి వాక్యమే మనకి ప్రతిదానికి ఆధారం. నేను దేవుణ్ణి మీద విశ్వాసం ఉంచుతున్నాను, దేవుణ్ణి నమ్ముకుంటున్నానంటే నేను దేని మీద ఆధారపడుతున్నాను? వాక్యం మీద ఆధారపడుతున్నాను. నా చిత్తము ఏంటో తెలుసుకోవాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం దగ్గరికే వెళ్ళాలి. నా గమ్యస్థానం ఏంటో, నా భవిష్యత్తు ఏంటో నేను తెలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? వాక్యం దగ్గరికే వెళ్ళాలి. సమస్తానికి మనము వెళ్ళవలసింది వాక్యమే. వాక్యమే వాక్యమే నా పరిచర్యలో నేను ఎక్కువగా నేర్చుకున్నది ఏమిటంటే, కొన్నిసార్లు నాకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వచ్చినాయి. కొంతకాలం క్రితం నెల్లూరులో ఒక మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు
ఆ 3 రోజులు మాట్లాడిన తర్వాత నన్ను ఆహ్వానించిన సేవకుడు అన్నాడు, బ్రదర్ ఎక్కువగా వాక్యం చెప్తున్నారు, మీ అనుభవాలు చెప్పడం లేదన్నారు. పెద్ద క్లాస్ తీసుకున్నాను నా పాస్టర్ గారికి. నా అనుభవాలు వాక్యం కాదు, దేవుని మాటలే వాక్యం. నేను దేవుని మాటలు చెప్పడానికి వచ్చాను, నా అనుభవాలు కాదు. నా అనుభవాలు ఎవరిని మార్చవు, దేవుని మాటలే మారుస్తాయి. నన్ను పిలవపోయినా పర్లేదు, నేను వాక్యమే మాట్లాడతాను. నా అనుభవాలు మీకు అవసరం లేదు. నా అనుభవాలు మీకెందుకు? నా గొప్పతనం తెలుసుకోవడానికే. నా అనుభవాలు మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి, కానీ మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించాయి. దేవుని దగ్గరికి నడిపించాయి. కొన్నిసార్లు వాక్యము కన్నా అనుభవాలు ఎక్కువగా అయిపోతున్నాయి. గంట ప్రసంగంలో అరగంట అనుభవాలు, అరగంట వాక్యం. కాదు, నేనైతే 100% 60 నిమిషాలు వాక్యమే మాట్లాడతాను. ఇది ప్రజలకు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ వాక్యానికి మినహాయించి ఇంకోటి ఏమీ లేదు. అయితే నేను అనుభవిస్తున్నాను. వాక్యము ఎంత ఇదిగా ప్రభావితం చేస్తుందో నా వ్యక్తిగత అనుభవంలో నేను చెప్పగలను. వాక్యమే మాట్లాడడం ద్వారా, ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ ప్రీచ్ చేయడం ద్వారా ప్రజలు ఏ విధంగా దేవునికి సన్నిహితులు అవుతున్నారో, ప్రజలు ఏ విధంగా దేవుణ్ణి నేర్చుకుంటున్నారో, దేవుణ్ణి తెలుసుకుంటున్నారో, ఏ విధంగా జీవితాలు మారుతున్నాయో అది నాకు అనుభవం ఉంది. ఎందుకంటే నా అనుభవం వల్ల ఏమిటంటే వాక్యాన్ని బోధించడమే. ఆ వాక్యము ఇతరులను ఏ విధంగా పట్టి ప్రజల్ని దేవుని వైపు ఆకర్షిస్తుందో అది నాకు అనుభవం ఉంది. అదే నా అనుభవం, ఇంకొక అనుభవం నాకు లేదు. నా అనుభవాలు అవసరం లేదు ప్రజలకు కావాల్సిన దేవుని మాటే. ఇట్ ఈస్ నాట్ మై ఎక్స్పీరియన్స్ విచ్ చేంజెస్ ద పీపుల్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ చేంజెస్ ద పీపుల్. సంఘము పరలోకానికి ప్రతిబింబం కాబట్టి పరలోకములో జరుగుతున్న ఆరాధన సంఘములో జరగాలి. పరలోకములో యేసుక్రీస్తు ప్రభు హెచ్చించబడతాడు, సంఘము యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించాలి. పరలోకము పరిశుద్ధమైన స్థలము, సంఘము పరిశుద్ధమైన స్థలముగా ఉండాలి. పరలోకములో దేవుని మాటే చలామణి అవుతుంది, సంఘములో కూడా దేవుని వాక్యమే చలామణి అవ్వాలి. 4 పాయింట్లు మీకు చెప్పాను సంఘము సత్యవాక్యం అనే విషయంలో. ప్రియమైన స్నేహితులారా, ఈ మాటలు మనం గమనించాలి. అందుకని మనం చూస్తే కీర్తనలు 138వ కీర్తన ఒకసారి చూద్దాం. 2వ వచనంలో 2వ భాగం. నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసినావు. దీని అసలు అర్థం ఏమిటంటే, నీ నామముతో సమానముగా నీ వాక్కుని చేసి ఉన్నావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నా మాట నన్ను గురించి మీకు తెలియజేస్తుంది. అలాగే దేవుని మాట దేవుని గురించి తెలియజేస్తుంది. సత్యవాక్యము అంటే ఏంటో స్నేహితులారా, దేవుని గురించి తెలియజేసేదే ఆ దేవుని మాట. ఆయనంట, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. వాస్తవానికి ఆ వచనం యొక్క మూల అర్థం ఏమిటంటే, నీ నామముతో నీ వాక్యము సమానము చేసి ఉన్నావు అంటున్నాను. అలాగే 56వ కీర్తన మనం చూస్తే 4వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. చూసారా, నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేనిని బట్టి? దేవునిని బట్టి ఆయన వాక్యమును కీర్తించదను. దాని అర్థం ఏమిటంటే, నేను దేవునిని కీర్తిస్తున్నాను, ఎందుకంటే ఆయన వాక్యములో నుంచి ఆయన నేను తెలుసుకున్నాను కాబట్టి. స్నేహితులారా, వాక్యాన్ని మినహాయించి దయచేసి ఎక్కడికి వెళ్ళొద్దు. వాక్యమే వాక్యమే వాక్యమే. అందుచేత యేసుక్రీస్తు ప్రభువు వారు కూడాను తను చేసిన ఆ యాజక ప్రార్థనలో, అనగా యోహాను సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ఆయన చేసిన ప్రార్థనలో ఆయన దేంట్లో మనల్ని ప్రతిష్ఠ చేశాడని రాయబడి ఉంది. 16, 17 వచనాలు మనం చూద్దాం. నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఈ సత్యం అనేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది వాక్యం మినహాయించి ఇంకొకటి లేదు. అందుచేత యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి దేంట్లో ప్రతిష్ఠ చేయబడుతున్నాడు? వాక్యములో ప్రతిష్ఠ చేయబడుతున్నాడు. వీఆర్ కాన్సిక్రేటెడ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యములోనికి మనము ప్రతిష్ఠ చేయబడాలి స్నేహితులారా. అంటే వాక్యమే మనమై ఉండాలి, మనమే వాక్యమై ఉండాలి అన్నట్టుగా వాక్యమే మన సమస్తానికి ఆధారంగా ఉండాలి. స్కాట్లాండ్ దేశంలో
జాన్ నాక్స్ ఉన్న ఆ పట్టణంలో సెయింట్ ఆండ్రూస్ అని ఒక పెద్ద యూనివర్సిటీ ఉంది. అది కేంబ్రిడ్జ్, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ తర్వాత 3వ అతిపెద్ద యూనివర్సిటీ ఆ ఇంగ్లాండ్ దేశంలో, సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ పక్కనే జాన్ నాక్స్ ప్రసంగం చేసిన ఆ మందిరము కూడా ఉంది. ఆ మందిరానికి కోతవేటు దూరంలో సెయింట్ మేరీస్ థియలాజికల్ ఇన్స్టిట్యూషన్ అని ఉంది. ఆ యొక్క సెయింట్ మేరీస్ థియలాజికల్ ఇన్స్టిట్యూషన్లోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలామంది భక్తులు తర్బీదు పొందారు. వేదాంత విద్యలో వాళ్ళు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ సెయింట్ మేరీస్ థియలాజికల్ ఇన్స్టిట్యూషన్ పక్కనే ఒక 4 క్రైస్తవ యవనస్తుల్ని అగ్నితో కాల్చి చంపేశారు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు సువార్తని ఉన్నదొన్నట్టుగా బోధిస్తున్నారని ఆ దినాల్లో, జాన్ నాక్స్ రాకముందు ఆ దినాల్లో క్రైస్తవ లేక మత ఛాందస్యవాదులు ఆ 4 యవనస్తుల్ని అక్కడికక్కడే కాల్చి చంపేశారు. అంటే తగలబెట్టేశారు. ఎంత దూరంలో ఉందంటే సెయింట్ మేరీస్ థియలాజికల్ ఇన్స్టిట్యూషన్ పక్కనే ఉంది అది. ఆ థియలాజికల్ ఇన్స్టిట్యూషన్లో చూస్తే ఈ 4 ఆ కాల్చేసిన తగలబెట్టేసిన స్థలం కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేదాంత పండితుల్ని తయారు చేసిన ఆ కాలేజు ఆ యేసుక్రీస్తు సువార్తను ఉన్నట్టుగా బోధిస్తున్నందుకు 4 యవనస్తుల్ని దహనం చేసేశారు. ప్రస్తుతం అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ వేదాంత కళాశాలలో బైబిలు దేవుని మాట అని నమ్మేవాళ్ళు ఒక్కరూ లేరంట. వేదాంత కళాశాల అక్కడే కాదు, భారతదేశంలో కూడా చాలా వేదాంత కళాశాలలు అలాగే తయారైనవి. బైబిల్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు దేవుడు అంటున్నారు, బైబిల్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత పర్వాలేదు అని అంటున్నారు. అందరూ ఆ విధంగా లేరు. అన్ని వేదాంత కళాశాలలు ఆ విధంగా లేవు. చాలా వరకు అక్కడ జరుగుతున్న అక్రమాలు, బైబిల్ కాలేజీకి వెళ్ళకముందు చాలా యవనస్తులు పరిశుద్ధంగా ఉండేవాళ్ళండి. ఇప్పుడు బైబిల్ కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఏమైంది, అక్కడే ప్రేమలు మొదలవుతున్నాయి, అక్కడే అపవిత్రం మొదలవుతుంది, అక్కడే తాగుబోతులు. బైబిల్ కాలేజీల్లో కూడా చూస్ కాపీలు కొట్టి బీటీహెచ్, బీడీలు, ఎంటీహెచ్, ఎండీలు చేసేస్తున్నారు. బైబిల్ కాలేజీల్లోనూ చూస్ కాపీలు అండి. ఎంత విచిత్రం! వేదాంత కళాశాలలు అక్రమానికి పునాదులుగా అయిపోయినాయి. ఆ సెయింట్ మేరీస్ థియలాజికల్ ఇన్స్టిట్యూషన్ ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వేదాంత పండితుల్ని తయారు చేసింది. ఈ రోజున బైబిల్ దేవుని వాక్యము కాదు అని నమ్మిన వాళ్ళు మాత్రమే అక్కడ ఉన్నారు అంట. ఇది ఎంత విచారకరమో నాకు తెలిసిన తర్వాత నేను బాధపడ్డాను. సత్యవాక్యము ఎప్పటికీ వాక్యం. 2+2 = 4. ఎక్కడైనా, పక్కన గ్రామమైనా, వాషింగ్టన్లోనైనా, మా ఊర్లోనైనా, ప్రపంచంలో ఆఫ్రికా ఖండములోనైనా 2+2 = 4. అంతేకాదు, 2+2 = 4 ఇప్పుడైనా, 100 సంవత్సరాల తర్వాత అయినా, 1000 సంవత్సరాల తర్వాత అయినా, 1,00,000 సంవత్సరాల తర్వాత అయినా 2+2 = 4. 2+2 = 4. వర్షం పడినా, సునామీ వచ్చినా, భూకంపం వచ్చి పట్టణం అంతా పడిపోయి ధ్వంసం అయిపోయినా 2+2 = 4. 2+2 = 4 చదువుకున్నవాడికైనా, చదువు లేని వాడికైనా. 2+2 = 4 స్త్రీకైనా, పురుషునికైనా. 2+2 = 4 చిన్నపిల్లోడికైనా, PhD చేసినోడికైనా. 2+2 = 4 అది ఎప్పుడు 3.9 అవ్వదు, అది ఎప్పుడు 4.1 అవ్వదు. 3.9కి 4కి కొంచెమే తేడా, కానీ అది 4 కాదు, అది అసత్యమే. 4.1కి 4కి కొంచెమే తేడా, కానీ అది అసత్యమే. అది సత్యవాక్యము, సత్యం కాదు. సత్యం ఏమిటంటే 2+2 = 4 మాత్రమే సత్యం. 3.9 సత్యానికి దగ్గరగా ఉంది, కానీ సత్యం కాదు. 4.1 సత్యానికి కొంచెం ముందుకు వెళ్ళింది, కానీ అది సత్యం కాదు, అది అబద్ధమే. పర్వాలేదు కదా, అడ్జస్ట్ అవ్వచ్చు కదా. 4.1 కొంచెమే తేడా, 1.1 తేడా, కానీ అడ్జస్ట్మెంట్ లేదు, అది అబద్ధం. 3.9 కొంచెమే కదా తక్కువ, 4కి చాలా దగ్గరే, కానీ అది సత్యం కాదు. సత్యము స్నేహితులారా కాలాన్ని బట్టి మారదు, స్థలాన్ని బట్టి మారదు, పరిస్థితులను బట్టి మారదు, వ్యక్తులను బట్టి మారదు. సత్యాన్ని సాగదీయలేము, సత్యాన్ని కుదించలేము. సత్యము ఎప్పటికైనా
ఒకే రీతిలో ఉంటుంది. 2+2 ఎప్పుడు మర్చిపోకండి, మీరు ఎప్పుడు మర్చిపోకండి. దేవుని వాక్యము సత్యము, ఆ సత్యములో వీరిని ప్రతిష్ఠ చెయ్యము అని యేసు ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన వాళ్ళు, ఆయనకి శిష్యులుగా ఉంటున్న వాళ్ళు ఉండవలసిన పని ఏమిటంటే, సత్యములో ప్రతిష్ఠించబడ్డాము కాబట్టి సత్యములోనే ప్రారంభించబడింది మన ఆధ్యాత్మిక జీవితము, సత్యములోనే కొనసాగాలి మన ఆధ్యాత్మిక జీవితము, సత్యములోనే చావాలి మన ఆధ్యాత్మిక జీవితంలో. దీనికి మినహాయించి 3.9 పర్వాలేదులే అనుకోవడానికి లేదు, 4.1 పర్వాలేదులే అనుకోవడానికి లేదు. ఈ రోజున క్రైస్తవత్వం 3.9ని కూడా సత్యంగానే అంగీకరిస్తుంది, 4.1ని కూడా సత్యంగానే అంగీకరిస్తుంది. అంగీకరించడానికి వీలు లేదు. 2+2 = 4 అంతే. దీనికి సంబంధించింది ఏదైనా సరే, దీనికి సంబంధం కానిది ఏదైనా సరే అసత్యమే. అంటే వాక్య భాషలో చెప్పాలంటే అది దుర్బోధే, అది అబద్ధపు బోధే, అది చెప్పునోళ్ళు అబద్ధపు బోధకులే. 2+2 = 4. దాని గురించి ఆర్గ్యుమెంట్లు లేవు, దాని గురించి డిస్కషన్స్ లేవు, దాని గురించి ఇంకా కన్విన్సింగ్ చేయవలసిన పని లేదు. అలాగే దేవుని వాక్యం సత్యము కాబట్టి దీని గురించి ఆర్గ్యుమెంట్లు లేవు, దీన్ని కన్విన్స్ చేసిన పని లేదు, దీని గురించి డిస్కషన్లు పెట్టవలసిన పని లేదు. 2+2 = 4. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే. నిన్ను కన్విన్స్ చేయడానికి నేను లేను, దీని గురించి డిస్కషన్తో నా సమయాన్ని వేస్ట్ చేసుకోను. 2+2 = 4 అంతే. వాక్యము సత్యం అంతే. దీంట్లో డిస్కషన్ లేవు, కన్విన్సింగ్ లేదు, నిన్ను బతిమలాడేది ఏమీ లేదు. వాక్యము సత్యం. వాక్యము గురించి అద్భుతమైన ఒక భాగములో కొన్ని విషయాలు మనం చూసి చివరిలో ముగించుకుందాం. కీర్తన 19వ అధ్యాయం, 19వ కీర్తన. దేవుని వాక్యము గురించి 6+3 లేకపోతే 6+6+6 6 ముళ్ళు 18 లక్షణాలు అక్కడ చూస్తాం. వాక్యము సత్యం లేక సత్యవాక్యము అని మనం గుర్తిస్తున్నాం. స్నేహితులారా, దయచేసి ఈ మాటల్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే తర్వాత ఈ సీడీ అయినా చూసుకొని మీరు వినండి. దయచేసి ఇది ఇతరులకు వినిపించండి. 19వ కీర్తన వాక్యము గురించి రాయబడిన అద్భుతమైన కీర్తన. ఇక్కడ 3 లక్షణాలు వాక్యానికి మనం చూస్తాం. మొట్టమొదటిది, ఈ 19వ కీర్తనలో 7, 8, 9 వచనాలు కీలకమైన వచనాలు. ఈ వచనాల్లో 3 విషయాలు ఉంటాయి. ఒకటి, వాక్యానికి ఉన్న పేర్లు మనం చూస్తాం. రెండవది, వాక్యానికి ఉన్న లక్షణాలు చూస్తాం. మూడవది, వాక్యానికి ఉన్న ప్రభావాన్ని చూస్తాం. 3 విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి, వాక్యానికి ఉన్న పేర్లు, ద టైటిల్స్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది, వాక్యానికి ఉన్న లక్షణాలు, అట్రిబ్యూట్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడవది, వాక్యానికి ఉన్న ప్రభావం, ది ఎఫెక్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది కదా? వాక్యానికి ఉన్న నామములు, టైటిల్స్ 6 ఉంటాయి. వాక్యానికి ఉన్న లక్షణాలు 6 ఉంటాయి. వాక్యానికి ఉన్న ప్రభావం, ఎఫెక్ట్ 6 ఉంటాయి. ముందుగా వాక్యానికి ఉన్న నామములు, టైటిల్స్ 6ని వాక్యములో నుంచే చూపిస్తున్నాను. మీరు బైబిల్లో రాసుకోవాలన్నా రాసుకోవచ్చు. మొట్టమొదటిది, వాక్యము ధర్మశాస్త్రము 7వ వచనములో. రెండవది, వాక్యము 7వ వచనంలోనే 3వ లైను శాసనము. మూడవది, వాక్యము 8వ వచనంలో మొదటి భాగము ఉపదేశము. నాలుగవది, వాక్యము ఆ 3వ లైన్లో ధర్మము. ఐదవది 9వ వచనంలో వాక్యము యెహోవా యందైన భయము. ఆరవది, వాక్యము న్యాయ విధులు. ఇవన్నీ కూడా వాక్యానికి ఉన్న టైటిల్స్ అంటాం. వాక్యం అంటే ఏమిటి? యెహోవా ధర్మశాస్త్రము, యెహోవా శాసనము, యెహోవా ఉపదేశము, యెహోవా ధర్మము, యెహోవా యందైన భయము, యెహోవా యందైన న్యాయ విధులు. వాక్యానికున్న ఈ 6 టైటిల్స్ ముందు ఒక మాటను మనం చూస్తాం. ఏంటా మాట మీరు చెప్పగలరా? యెహోవా. యెహోవా, యావే. యావే అంటే ఆ ధర్మశాస్త్రం ఎవరిది? యావేది అంటే దేవునిది. ఆ శాసనం ఎవరిది? యావేది. ఆ ఉపదేశం ఎవరిది? యావేది. ఆ ధర్మము ఎవరిది? యావేది. ఆ భయము ఎవరిది? యావేది. ఆ న్యాయ విధులు ఎవరివి? యావేవి. ఒక మనిషివి కాదు, ఒక మనిషిది కాదు. చూసారా స్నేహితులారా?
సత్యవాక్యము. వాక్యానుకున్న పర్యాయ పదాలు కానీ, వాక్యానుకున్న టైటిల్స్ మీరు చూస్తున్నారు. అది ధర్మశాస్త్రము, శాసనము, ఉపదేశము, ధర్మము, భయము, న్యాయ విధులు. ఇవి 6 టైటిల్స్ దేవుని వాక్యానుకున్నవి. అదే 3 వచనాల్లో వాక్యానుకున్న 6 లక్షణాలను కూడా మనం చూస్తాం. టైటిల్స్ అయిపోయింది, ఇప్పుడు లక్షణాలు మనం చూద్దాం. మొదటి లక్షణము యథార్థమైనది, 7వ వచనంలో మొదటి భాగం. రెండవది ఆ 3వ లైన్లో నమ్మదగినది. మూడవది 8వ వచనంలో నిర్దోషమైనవి. 4వది 8వ వచనంలో 3వ లైను నిర్మలమైనది. 5వది 9వ వచనంలో పవిత్రమైనది. 6వది 9వ వచనం 3వ లైన్లో సత్యమైనవి. దేవుని వాక్యానుకున్న లక్షణాలు, అది యథార్థమైనది మొదటిది, రెండవది నమ్మదగినది, 3వది నిర్దోషమైనది, 4వది నిర్మలమైనది, 5వది పవిత్రమైనది, 6వది సత్యమైనది. వీటి గురించి కొంచెం వివరిస్తాను తర్వాత. 3వది వాక్యానుకున్న ప్రభావం. 6 ప్రభావాలు మనం చూస్తాం. దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ గాడ్స్ వర్డ్ హ్యాస్ గాట్. వాక్యము 6 రకాలుగా ప్రభావితం చేస్తుంది ప్రజల్ని. మొదటిది 7వ వచనములో 2వ లైను ప్రాణమును తెప్పరెల్ల చేయును. రెండవది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. 3వది హృదయమును సంతోషపరచును. 4వది కన్నులకు వెలుగిచ్చును. 5వది అది నిత్యము నిలుచును. 6వది అది కేవలము న్యాయమైనవి, కాంప్రహెన్సివ్ రైచియస్నెస్ అని అంటాం. అనగా అది కేవలము న్యాయమైనది. వాక్యానికి 6 రకాలైన ప్రభావాలు ఉన్నాయి. వాక్యానికి 6 రకాలైన లక్షణాలు ఉన్నాయి. వాక్యానికి 6 రకాలైన టైటిల్స్ ఉన్నవి. దీనికి మించింది ఏది కూడా సత్యవాక్యము కాదు. సంఘము సత్యవాక్యము గురించి మనం నేర్చుకుంటున్నాము స్నేహితులారా. అందుచేత ఈ సత్యవాక్యం ఏమిటి? అది ధర్మశాస్త్రమైంది. ఎవరి ధర్మశాస్త్రము? యెహోవా ధర్మశాస్త్రము. యెహోవాది, నాది కాదు. అది యెహోవా శాసనం, ఒక మనిషి కాదు. అది యెహోవా ఉపదేశము, అది యెహోవా ఏర్పరిచిన ధర్మము, అది యెహోవా యందైన భయము, అది యెహోవా యొక్క న్యాయ విధులు. అవన్నీ కూడా దేవునికి సంబంధించినవి. దేవునికి సంబంధించింది కాబట్టి దానిని సత్యవాక్యము అంటాం. నేనేదో తలంపు చెప్పాను అనుకోండి, బైబిల్లో లేనిది, అది నా మాటే అవుతుంది. అది ధర్మశాస్త్రము కాదు, అది శాసనము కాదు, అది ఉపదేశము కాదు, అది ధర్మము కాదు, అది న్యాయవిధి కాదు. ఇది ఒక మనిషి మాట. నేను ఎటువంటి గొప్పతనం కలిగి ఉన్నా అది మనిషి మాటే కానీ అది యెహోవా మాట కాదు. మనిషి మాట సత్యము కాదు, యెహోవా మాటే సత్యం. ఆ మనిషి ఎంత భక్తుడైనా అవ్వచ్చు, ఆ మనిషి ఎంత పరిచర్య అయినా ఉండొచ్చు, ఆ మనిషి ఎన్ని అద్భుతాలు చేసినైనా ఉండొచ్చు. అది మనిషి తలంపే కానీ యెహోవా తలంపు మాట కాదు. దానిని డస్ట్బిన్లో ఈజీగా వేసేవచ్చు, ఎందుకంటే అది మనిషి తలంపు. రెండవది మనం చూసాము కదా, వాక్యమునకు 6 రకాలైన లక్షణాలు ఉన్నవి. వాక్యమునకున్న మొదటి లక్షణము యథార్థమైనది. వాక్యము యథార్థమైనది అంటే స్నేహితులారా, వాక్యము నటించేది కాదు, ఉన్నదున్నట్టుగా మనకి చూపించేది. ఎందుకు దేవుని వాక్యము సత్యమైందంటే, దేవుని వాక్యం ఎందుకు సత్యమంటే అది యథార్థమైంది. ఇట్ హాస్ గాట్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇట్స్ ఓన్. ఇట్ హాస్ గాట్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇట్స్ ఓన్. వాక్యము ఎప్పుడూ నటించదు. వాక్యము ఇక్కడ ఒకలాగా ఇంకొక దగ్గర ఒకలాగా ఎప్పుడూ ఉండదు. యథార్థత అనే మాటకు వ్యతిరేక పదం ఏమిటంటే నటన అని అర్థం చేసుకోవాలి. యథార్థతకు వ్యతిరేకమైన పదం ఏమిటండి? నటన. నటన గురించి అర్థమైతే యథార్థత అనే పదానికి అర్థం చూస్తుంది. నటన అంటే అర్థం ఏంటి? ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఉండడం. నటన అంటే అర్థం ఏంటంటే లోపలకు ఒకలాగా బయటకు ఒకలాగా ఉండడం. నటన అంటే అర్థం ఏమిటంటే ఈ ఊరిలో ఒకలాగా ఇంకొక ఊరిలో ఒకలాగా ఉండడం. నటన అంటే ఈ సంఘంలో ఒక బోధ ఇంకొక సంఘంలో ఒక బోధ, కప్పగింతులు.
కానీ వాక్యము యథార్థమైంది. భారతదేశంలో అయినా అదే చెప్తుంది, అమెరికా వాడికైనా అదే చెప్తుంది, ఆఫ్రికా వాడికైనా అదే చెప్తుంది. తెల్లోడు కదా, నీ మిలియనీరు కదా, నువ్వు డైల్యూట్ చేయడానికి వీల్లేదు. భారతీయులకైనా అదే మాట, అమెరికా వాడికైనా అదే మాట, ఆఫ్రికా వాడికైనా అదే మాట, ఇప్పుడైనా అదే మాట, 1000 సంవత్సరాల తర్వాత అయినా అదే మాట. అది మార్పు లేనిది, అది యథార్థమైనది, అది నటించేది కాదు. దేవుని వాక్యం ఎంత గొప్పదో చెప్పమంటారా? ఇప్పుడున్న వాక్యమే బహుశా యేసుక్రీస్తు ప్రభు రాకడ 1,00,000 సంవత్సరాలు ఆలస్యమైంది అనుకోండి, ఇదే వాక్యం 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. మార్పు ఏమీ ఉండదు. అది యథార్థమైంది. కాలాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, వ్యక్తులను బట్టి మారదు. ప్రసంగీకులు మారతారేమో కానీ ప్రసంగీకుని చేతిలో ఉన్న బైబిల్ ఎప్పుడు మారదు. అందుకని మార్పులేని వాక్యాన్ని ప్రసంగికుడు బోధించాలి. ఎవరు బోధించినా సరే. వాక్యానికి ఉన్న మొదటి లక్షణం ఏంటండి? యథార్థత. సత్యవాక్యం అంటే అర్థం ఏంటి? యథార్థమైంది. రెండవది, వాక్యానికి ఉన్న మొదటి లక్షణం ఏంటంటే నమ్మదగినది. వాక్యం మీరు నమ్మచ్చు, మనిషిని నమ్మకపోవచ్చు. కానీ స్నేహితులారా, ఈ మాట నేను ఎక్కువగా చెప్తాను. ఇది ఆ మాట అనవచ్చు అనకూడదో తెలియదు, కొంచెం ఒక స్టెప్ ముందుకెళ్ళి చెప్తున్నాను. దేవుని వాక్యమును లేక దేవుణ్ణి మీరు గుడ్డిగా నమ్మొచ్చు అని అంటాను. దేవుని వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా నమ్మొచ్చు. చేప కడుపులో యోనా 3 రోజులు ఉన్నాడు అని అంటే లాజికల్గా అది నవ్వు కలిగించే. చేప కడుపులో మనిషి ఉండడం ఏంటి, జోకులు వేస్తున్నారేంటి అని అనవచ్చు. కానీ వాక్యము ఎలా చెప్పినా మనం నమ్మవచ్చు. మనిషి కడుపులో చేప ఉందని బైబిల్ చెప్పినా అది నేను నమ్మాలి, ఎందుకంటే వాక్యము నమ్మదగినది. ప్రజలు దాన్ని రెడిక్యులస్గా తీసుకోవచ్చు. అరే అదేంటిది, ఇది ప్రకృతికి విరుద్ధమైంది, ఇది లాజికల్ థింకింగ్కి విరుద్ధమైంది, దీన్ని ఎవడైనా నమ్ముతాడా? మీ క్రైస్తవులు కథ చెప్తున్నారు, చేప కడుపులో మనిషి 3 రోజులు ఉండడం ఏంటి అని అంటే, చేప కడుపులో మనిషి 3 రోజులు ఉందని బైబిల్ చెప్తే నమ్మడం కాదు. మనిషి కడుపులో చేప 3 రోజులు ఉందని నమ్ముతాం, ఎందుకంటే వాక్యం చెప్పింది కాబట్టి. వాక్యం నమ్మదగినది, అందుకనే సత్యం. వాక్యాన్ని డౌట్ పెట్టుకున్నవాడు డౌట్ఫుల్ క్రిస్టియనే, వాడు నిజమైన క్రైస్తవుడు కాదా? నేను బండగా వాక్యాన్ని నమ్ముతాను, వాక్యాన్ని బండగానే బోధించడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాను. వాక్యము నమ్మదగినది, ఇప్పుడు నమ్మదగినదే, 1000 సంవత్సరాల క్రితం నమ్మదగినదే, 1000 సంవత్సరాల తర్వాత నమ్మదగినదే. మనుషులు మారిపోవచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు, సంఘాలు మారిపోవచ్చు, కానీ వాక్యం మారదు. వాక్యం ఎప్పుడు నమ్మదగినదే. వాక్యాన్ని నమ్మొచ్చు మనం. వాక్యానికి ఉన్న మొదటి లక్షణం స్నేహితులారా యథార్థమైనది. రెండవది, వాక్యానికి ఉన్న రెండవ లక్షణము నమ్మదగినది. అక్కడే ఉన్నాయి. మూడవది, వాక్యము నిర్దోషమైనది. ఇట్స్ వెరీ ప్యూర్. వాక్యము నిర్దోషమైనది, ఎటువంటి దోషము, కల్మషము, మస్తు, మలినాలు లేనిది. ఇట్ ఈస్ నాట్ ఎ కంటామినేటెడ్ వన్. వాక్యము నిర్మలమైనది, నిర్దోషమైనది. దీంట్లో లోపాలు అనేవి ఉండవు. మన అవగాహనలోనే లోపం ఉండొచ్చేమో కానీ వాక్యములో ఎప్పుడు దోషము కనిపించదు. స్నేహితులారా, వాక్యము ఎందుకు సత్యమైందంటే అది నిర్దోషమైనది. నాలుగవది, వాక్యము నిర్మలమైనది. నిర్మలము, అది కూడా కలుషితము కానిదే, నిర్మలమైనది. ఈ ప్రపంచంలో అన్నీ కలుషితం అయిపోయినాయి, కానీ వాక్యము నిర్మలమైనది. మనిషి బోధకుడు ఎవరైనా సరే, వాక్యము మనిషిని బట్టి బోధకుని బట్టి మారదు, వాక్యాన్ని బట్టే బోధకుడు మారవలసిన అవసరం ఉంది. అది వేదాంత విద్యను అభ్యసించిన వాడైనా, విద్య లేని పామరుడు లాంటి పేతురు, యోహానైనా వాక్యము దగ్గరకు వచ్చేటప్పటికి వాక్యము ఎవరి దగ్గరైనా నిర్మలమైందే. వేదాంత పండితుని చేతిలో వాక్యం పడడం ద్వారా దానికి ఏదో వచ్చేది. ఒక పామరుడైన పేతురు, యోహానులు చేతిలో పడడం ద్వారా వాక్యం మేము విలువ ఏమీ తగ్గిపోదు. అది ఎన్నటికీ నిర్మలమైనదే. ఐదవది, వాక్యము ఉన్న ఐదవ లక్షణము పవిత్రమైనది. ఇట్ ఈస్ ద మోస్ట్ ప్యూరెస్ట్ థింగ్. ప్రపంచంలో పవిత్రమైనది ఏదైనా ఉందంటే దేవుని వాక్యానికి మించింది ఇంకోటి లేదు స్నేహితులారా, ఇంకోటి లేదు. పవిత్రమైంది వాక్యం. ఆరవది, వాక్యము సత్యమైనది. ఈ ప్రపంచంలో సత్యం, నిన్నటి నుంచి మాట్లాడుకుంటున్నాము. ఈ ప్రపంచంలో సత్యం అంటూ ఉంది అంటే అది దేవుని వాక్యమే. దేవుని వాక్యం సత్యం. ఎందుకు వాక్యానికి 4 లక్షణాలు ఉన్నాయి? వాక్యము యథార్థమైంది, వాక్యము నమ్మదగినది, వాక్యము నిర్దోషమైనది, అది నిర్మలమైనది, అది పవిత్రమైంది, అది సత్యమైంది. ఎందుకు ఈ వాక్యానికి 6 అద్భుతమైన లక్షణాలు కలిగి ఉన్నాయంటే, ఇది ఎవరి మాట?
ఇది ఎవరి వాక్యము? ఇది దేవునికి సంబంధించింది. బికాస్ ద వర్డ్ బిలాంగ్స్ టు గాడ్, బికాస్ ద వర్డ్ ఈజ్ ఆఫ్ గాడ్. అందుచేత ఈ వాక్యం యథార్థమైంది, ఇది దేవునికి సంబంధించింది. కాబట్టి ఈ వాక్యము నిర్దోషమైంది, ఎందుకంటే ఇది దేవునికి సంబంధించింది. ఈ వాక్యము నిర్మలమైంది, ఇది దేవునికి సంబంధించింది. ఈ వాక్యం పవిత్రమైంది, దేవునికి సంబంధించింది. ఈ వాక్యము సత్యమైంది, ఇది దేవునికి సంబంధించింది. వాక్యము దేవుంది కాబట్టి ఈ వాక్యానికి 6 లక్షణాలు ఉన్నాయి. 6 పేర్లు మనం చూసాం, వాక్యానికి 6 లక్షణాలు చూస్తున్నాం. చివరిగా 3వది, వాక్యానికి 6 రకాలైన ప్రభావాలు ఉన్నాయి. ఇట్ ప్రొడ్యూసెస్ 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్. అందుచేత ఇది సత్యవాక్యమైంది. వాక్యం ఏం చేస్తుందంటే ప్రాణమును తెప్పరిల్లా చేయును. ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యము సత్యమైతే మన ప్రాణాలకు ఏమిస్తుంది? తెప్పరిల్లుతనాన్ని ఇస్తుంది. వాక్యము సత్యము కాబట్టి ప్రాణాన్ని తెప్పరిల్లా చేస్తుంది. రెండవది, వాక్యము సత్యము కాబట్టి ఇది పామరులకు సైతం ఏం పుట్టిస్తుంది? జ్ఞానాన్ని పుట్టిస్తుంది. పేతురు, యోహాను, యాకోబు, అంద్రయ్య, నతానియేలు వీళ్ళందరూ చేపలు పట్టుకునే వాళ్ళు. వాళ్ళకి బైబిల్ గ్రంథంలో ఉన్న పేరు ఏమిటంటే విద్య లేని పామరులు. అంటే ప్రాథమిక విద్య కూడా లేదు, ఎక్కడా తర్బీదు లేదు, సంస్కృతి సాంప్రదాయం కూడా లేదు. చేపల వాళ్ళు ఎలాగుంటారు? వాళ్ళ మాట తీరు ఎలాగుంటుంది? వాళ్ళ వస్త్రధారణ ఎలాగుంటుంది? వాళ్ళకి విషయ పరిజ్ఞానం ఎంత ఉంటుంది? ఏమీ తెలియదు. ఏది చెప్పినా నమ్మే పరిస్థితిలో ఉంటారు. పేతురు, యోహానులు చూసి వాళ్ళు విద్యలేని పాములని ఆ రోజున వారు గుర్తించారంట. అపోస్తుల కార్యం 4:13 చూస్తారు. కానీ ఈ వాక్యం ఏం చేస్తుంది? బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టిస్తుంది. వాక్యము ప్రాణమును తెప్పరెల్ల చేస్తుంది, ఎందుకంటే సత్యం కాబట్టి. వాక్యము రెండవది, అది జ్ఞానాన్ని పుట్టిస్తుంది బుద్ధిహీనులకి. దానికి ఉన్న 2వ లక్షణం. 3వది, వాక్యము హృదయమును సంతోషపరుస్తుంది. ప్యూరెస్ట్ వర్డ్ ఆఫ్ గాడ్, when it fills our heart, we will really rejoice with the pure word of God. సత్యవాక్యము కేవలం వాక్యమే బోధించబడుతున్నప్పుడు, వ్యక్తిగతంగా నాకైతే వాక్యము తప్పించి ఇంకొకటి ఎక్కడా చెప్పడానికి నాకు ఇష్టత ఉండదు. వాక్యము తప్పించి ఇంకొక అనుభవాలు, ఎక్స్పీరియన్స్లు మిగతావి కూడా ఇష్టం ఉండదు. మీకు వాస్తవం ఒకటి చెప్పేస్తాను, నాకు పాటలు కూడా పెద్దగా ఇష్టం ఉండదు. పాటల్లో వాక్యం లేకపోతే పాటలు కూడా నేను ఇష్టపడినా. ఎందుకో అలాగ పెరిగాను, ఎందుకో అలాగ ఇష్టమైంది, ఎందుకో అది ఇష్టమైంది. అందుకని నేను బోధ చేసినప్పుడు ఒక జోకు రాదు, జోక్ వేయలేను, నా బలహీనత అది. ఒక కథ చెప్పలేను, నాకు బలహీనత అది అని అనుకోవచ్చు. వాక్యం తప్పించి ఇంకోటి చేత కాదు, ఎందుకో దాంట్లో నేను ఎంజాయ్ చేస్తాను. వాక్యానికి ఉన్న మూడవ ప్రభావం ఏమిటంటే అది హృదయమును సంతోషపరుస్తుంది, ప్రాణమును తెప్పరిల్లా చేస్తుంది, బుద్ధిహీనులకు జ్ఞానం ఇస్తుంది, హృదయముకు సంతోషం ఇస్తుంది. 4వ ప్రభావము, అది కన్నులకు వెలిగిస్తుంది. ఆధ్యాత్మికంగా గుడితనంలో ఉన్న వాళ్ళకి వాక్యము దగ్గరికి వస్తే స్నేహితులారా ఆధ్యాత్మికంగా వెలుగులోనికి తీసుకుని వస్తుంది. ఆధ్యాత్మికంగా వెలుగులోనికి రావాలంటే స్నేహితులారా ఎక్కడికి మనం రావాలంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎ చర్చ్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, you will be enlightened in the word of God. Enlightenment అంటే ఆధ్యాత్మిక వెలుగులోనికి ఒక విశ్వాసి, ఒక సంఘము, క్రైస్తవ సమాజము ఎప్పుడు వస్తుందంటే వాక్యము దగ్గరికి వచ్చినప్పుడే. ద చర్చ్ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ద క్రిస్టియానిటీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ క్రైస్తవత్వము వాక్యము దగ్గరికి వస్తేనే ఆధ్యాత్మిక వెలుగులోనికి వస్తుంది. ఇంకొక దగ్గరికి వెళ్తే ఆధ్యాత్మిక వెలుగు రాదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రోజున క్రైస్తవత్వం వాక్యం దగ్గరికి రాకుండా ఎక్కడికో వెళుతుంది, రాజకీయాల్లోకి వెళ్తుంది, డబ్బులోనికి వెళ్తుంది, పేరులోనికి వెళ్తుంది, పరపతిలోనికి వెళ్తుంది, ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోతుంది, పాటల్లోనికి వెళ్ళిపోయింది. వాక్యము తక్కువైపోయింది. యేసుక్రీస్తు ప్రభు అంటే 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడంట. ఈరోజు 5 చేపలు 2 రొట్టెలు అయిపోయినాయి అంట. అంటే చేపలు అంటే పాటలు, రొట్టెలు అంటే వాక్యం అనమాట. చేపలు ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. రొట్టెలు ఎన్ని అయిపోయినాయి? 2 అయిపోయినాయి. బయట ప్రపంచం అలాగే ఉంది. వాక్యానికి ఉన్న 4వ అద్భుతమైన లక్షణం, ప్రభావం ఏమిటంటే అది కన్నులకు వెలిగిస్తుంది. 5వ ప్రభావం అంటే అది నిత్యము నిలుస్తుంది. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇటర్నల్. మనము చనిపోతాం, ఈ సంఘాలు రేపొద్దున ఉండవు.
మన తరం తర్వాత ఈరోజు చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నుంచి 100 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ ఉండవు. ఈరోజు 2015 నవంబర్ నెల ఏ రోజు? 16వ తారీఖు. ఇప్పటి నుంచి 100 సంవత్సరాల కాలం వేసుకుందాం. అంటే 2115 నవంబర్ 16కి అది చాలా దూరం. ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరమే ఉండము. కానీ ప్రభువు రాకడ ఆలస్యమైతే ఈ మందిరం ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఎవరో దేవుడు ఏర్పాటు చేసుకునే సేవకుడు ఉంటాడు, మనం ఉండం. కానీ 2115 నవంబర్ 16వ తారీఖున అప్పుడు ఇక్కడ ఉండే సేవకుడు బైబిల్ తరగతులు పోలిస్తే ఇదే వాక్యం వాళ్ళకి కూడా ఉంటుంది. ఇదే బైబిల్ వాక్యము నిత్యము నిలుచును. చివరిగా వాక్యము అది కేవలము న్యాయమైనవి. కేవలము న్యాయమైనవి అంటే అర్థం ఏంటి చేస్తున్నారా? వాక్యము న్యాయమైంది అనగా దాంట్లో నీతి ఉంది. కాంప్రహెన్సివ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ అంటాం. అంటే వాక్యములో ఉన్న ఆ ప్రభావం ఏంటంటే వాక్యము విన్న వ్యక్తిలో దేవుని నీతి ప్రబలుతూ ఉంటుంది. It is a comprehensive righteousness of God. God's righteousness enters or penetrates into the people who realize their spiritual life on the word of God. దేవుని వాక్యాన్ని ఆధారము చేసుకున్న విశ్వాసుల జీవితము, దేవుని నీతి ఆయన వారి మీద ఆపాదించబడింది. దేవుని నీతిలోనే వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. ఎందుకంటే వాక్యము కేవలము న్యాయమైంది. కాంప్రహెన్సివ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానికి 6 పేర్లు మనం చూసాం. వాక్యానికి 6 లక్షణాలు చూశాం. వాక్యానికి 6 రకాలైన ప్రభావాలు చూశాం. దయచేసి ఈ కీర్తనలు 19వ కీర్తన 7, 8, 9 వచనాలు ఎప్పుడూ మర్చిపోవద్దు. మీరు అండర్లైన్ చేసుకున్నారని నమ్ముతున్నాను, మీరు రాసుకున్నారని నమ్ముతున్నాను. ఇదే సంఘము సత్యవాక్యము. దీనికి మించింది ఇంకోటి ఏమీ లేదు. దీనికి మించింది ఇంకోటి లేదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని మినహాయించింది ఏమీ లేదు. వాక్యము 100% వాక్యమే. 2 + 2 = 4. దానిని ఎప్పుడూ మర్చిపోకండి. 3.9 అది అబద్ధమే. 4.1 కూడా అబద్ధమే. 2 + 2 = 4 మాత్రమే. అదే వాక్య సత్యము. కాలాన్ని బట్టి మారదు, పరిస్థితులను బట్టి మారదు, వ్యక్తులను బట్టి మారదు, ఇంకో దాన్ని బట్టి మారదు. ఎందుకంటే ఇది సత్యము కాబట్టి. జ్ఞాపకం చేసుకుందాం. ఈ సత్యమందు ఆయన మనల్ని ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ సత్యములోనే మనము కొనసాగుతూ ఉందాం. ఇదే వాక్య సత్యం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరే సత్యం, మీ వాక్యమే సత్యం, నీ వాక్య సారాంశమే సత్యం. పరలోకానికి ప్రతిబింబమే సంఘం. పరలోకములో జరిగే 4 ఈ సంఘములో జరగాలి. 4 ఒకానొకటి నీ మాట లేక నీ వాక్యం. పరలోకములో నీ మాటకి వాక్కుకి ప్రథమ స్థానం. నీ మాటకి అవిధేయత చూపించే శక్తి పరలోకములో లేదు. సంఘము పరలోకానికి ప్రతిబింబం అని ఎరిగిన మేము నీ మాటకు వ్యతిరేకత ప్రతిబింబముగా ఉన్న సంఘములో లేకుండా చేసుకోండి. దేవుడు మహిమపరచబడుతున్నాడు పరలోకములో, సంఘములో కూడా అదే జరగాలి. క్రీస్తు ఎత్తబడుతున్నాడు పరలోకములో, సంఘములో కూడా అదే జరగాలి. పరలోకములో పరిశుద్ధత ఉంది, సంఘములో కూడా పరిశుద్ధత తాండవించాలి. పరలోకములో దేవుని మాటకు విలువ ఉంటుంది, సంఘములో కూడా దేవుని వాక్యానికి విలువ ఉండాలి. ప్రభువా, ఆ విధంగా మా సంఘాలని చేసుకోండి, మీ సంఘాలని చేసుకోండి. మీ బిడ్డలు ఆ విధంగా సత్యములో కొనసాగడానికి సహాయం చేయండి. నీ వాక్యానికి బయటికి వెళితే మేము నిన్ను తెలుసుకోలేము. నీ వాక్యములోనికి రాకపోతే మేము నిన్ను తెలుసుకోలేము. నిన్ను ఉన్నదున్నట్టుగా తెలుసుకొని నీ కొరకు బ్రతకాలి అంటే వాక్యము ద్వారానే నిన్ను తెలుసుకోగలము, వాక్యము ద్వారానే నీ కొరకు బ్రతకగలము. అటువంటి మంచి ఆధ్యాత్మిక ప్రమాణాలతో కూడిన జీవితాన్ని మా అందరికీ దయచేయమని, మీ దాసుని ప్రయాసకు తగిన ఆధ్యాత్మిక ఫలితాన్ని ఈ దినాల్లో వస్తున్న మీ బిడ్డలందరికీ అనుగ్రహించి మీరు మహిమ పొందమని
యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం, కాపుదల, భద్రత కూడా వచ్చిన మనకి లోకములో సత్యవాక్యమును అనుసరిస్తూ ఉన్న సమస్త పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.